మీరు అన్నారు సృష్టికర్త అల్లా అని చెప్పేసి అన్నారు కదా. అవును. ఇప్పుడు సృష్టికర్త యేసు అని క్రిస్టియన్స్ అంటూ ఉంటారు. ఉమ్, సృష్టికర్త అల్లా అని మీరు అన్నారు. అవును. సృష్టికర్త శివుడు అని హిందువులు అంటారు. అవును. వాస్తవంగా అల్లాకి రూపం లేదు అంటారు. అవును. అంటే అల్లాకి సంబంధించిన రూపం ఏంటి మీరు పూజ చేసేది? అల్లా నిరాకారుడమ్మ. ఉమ్, సృష్టికర్తకి పిల్లలు లేరు, ఆయన ఎవరికి పుట్టలేదు, ఉమ్, ఆయన ఎవరికి జన్మనివ్వలేదు, ఉమ్, ఆయన ఎవరికి జన్మించలేదు. ఉమ్. పరమ పవిత్రుడు. మరి సృష్టికర్త అని ఎలా ఆకారం చెప్తున్నారు? లేదు. సృష్టికర్త అని చెప్పి ఎలా చెప్తున్నారు అంటే ఎవ్వరు చూడలేదు ఉమ్, సృష్టికర్తని. ఉమ్, ఆకారం లేనటువంటి వాడు పరమాత్ముడు. ఉమ్, నేను ఒక్కడనే కాదు, చాలా మంది బ్రాహ్మణులు కూడా ఈ మాటను అంగీకరించి ఉన్నారు. ఉమ్, మీకు వీడియోలు కూడా ఉంటాయి. ఉమ్, ఈ కల్పితంగా మేము కల్పించుకున్నటువంటి ఆకారం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాణ ప్రతిష్ఠ చేసి దేవునిగా మనము కొలుస్తాము. అంటే కాన్సన్ట్రేట్ కోసం మేము దేవుణ్ణి కొలుస్తామని చెప్పేసి చెప్తారు. అయితే అందరూ ఒప్పుకునేది ఏమంటే సృష్టికర్తకి ఆకారం లేదు అని ఒప్పుకుంటారు. ఉమ్, ముస్లింలు ఏదైతే ముస్లింల విశ్వాసం ఏదైతే ఉందో అది ఏ విధంగా ఉంటదంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా అయితే ఆయన చెప్పారో ఉమ్. దాన్నే విశ్వసిస్తారు. ఓకే. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానమ్మా. ఈ ప్రపంచంలో మొట్టమొదటి ప్రోటోకాల్ ఎవరిది? ఉమ్, ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళది. అవును, అంతే కదా. అవును. ఆధ్యాత్మికం తర్వాత ముందు మనం ప్రాపంచిక జీవితంలో స్టిల్ గా మనం ఉన్నాం. ఉమ్, ఒక పరిపాలించే ఒక వ్యవస్థ ఉంటది, ఒక పొలిటికల్ పార్టీ ఉంటది అనుకోండి. ఉమ్, ఒక పొలిటికల్ పార్టీ ఒకటే ఉండదు, 4-5 పార్టీలు ఉంటాయి. ఉమ్. ఏ పార్టీకి అధికారంలో వచ్చినా ఆ పార్టీ జెండా, ఆ పార్టీ అజెండా, ఆ పార్టీ కలర్స్, అదే ఆ పార్టీ అర్థమైంది. సిద్ధాంతాలు అదే ఉంటాయి. అర్థమైంది. ఇందాక మీరు అన్నారు ఒక ఆకారాన్ని మేము ప్రతిష్ఠించుకుంటాము అని చెప్పి. కంప్లీట్ చేసుకునివ్వండి, చెప్తాను. ఓకే, ఓకే. ఆ కలరు, ఒక జెండా, ఒక అజెండా అన్నీ ఉంటాయి. అయితే పరిపాలనే కదా చేసేది. ఉమ్, ఆ జెండానే మేము కూడా పెట్టుకుంటామని చెప్పి ఈ పార్టీకి చెందిన కార్యకర్త చెప్తే ఉమ్, సిద్ధాంతం ఒప్పుకుంటుందా? రెండు వచ్చింది దేనికి? ప్రజలని పరిపాలించడానికి, ప్రజలని అదే విధంగా రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసేదానికి, ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి. హా, కలర్స్ వేరే ఉంటాయి, అవును. అజెండాలు వేరే ఉంటాయి, ఉమ్, బాధ్యత మాత్రం ఒకటే ఉంటది. ఉమ్, ఆ విధంగా ఏమంటే సృష్టికర్త ఒక్కడే, ఉమ్, అందరూ దాన్ని ఏకీభవిస్తారు. అవును. కాకపోతే పూజకి రంగులు ఉంటాయి, భక్తికి రంగులు ఉండవు అనేది మనము గుర్తించాలా. ఉమ్, ఈ విభేదాల నుంచి దగ్గర తీయాలా సమాజంలో. ఈ సమాజంలో ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే చెడుని ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే నిందలు వేస్తున్నారో ముస్లిం సమాజం పైన, ఉమ్. ఈ నిందలు ఎవరేస్తున్నారంటారు? చాలా మంది అతివాదులు ఉన్నారు. ఉమ్, అంటే వాళ్ళు ఎవరు? వాళ్ళు నిందలు వేసేదానికి కూడా క్రిస్టియన్సా? ఎవరు వాళ్ళు? అదే చెప్పేది. ఆ, వాళ్ళు నిందలు వేసేదానికి కూడా కారణాలు ఉన్నాయి. ఆ, మనలో కూడా కొంతమంది అతివాదులు ఆ, మోటివేషన్స్ చేసేటప్పుడు ఆ, రాంగ్ డైరెక్షన్ ఇచ్చేసి, ఆ, ఇప్పుడు మొన్న ఒక వీడియో చూశానమ్మా, ఆర్టీసీ బస్సు ఆపేసి కర్ణాటకలో నమాజ్ చదువుతున్నాడు. ఉమ్, అందరూ ప్రయాణికులు అందరూ కూర్చొని సఫర్ అవుతున్నారు. ఉమ్, నమాజ్ చదివిన తర్వాత వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, ఉద్యోగం అనేది తీసేశారు. ఉమ్, నేనేం చెప్తానంటే సృష్టికర్తని మీరు ఆరాధించండి అని చెప్పి ప్రవక్త వారు చెప్పి ఏ విధంగా ఆరాధించాలి అని చెప్పి ఆయన మనకు నేర్పించి పోయారు. అయితే ఆయన జీవిత కాలంలో ఎక్కడ కూడా ఆయన ప్రార్థన వల్ల ఇతరులకు ఒక్కరికి కూడా హాని కలిగించకుండా, ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా చేశారు. ఉమ్, మరి ఈ విధంగా అది మేము చేస్తున్నామా? ఈరోజు చేయమని చెప్పి చెప్తున్నామా? చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మత బోధకులు, బాధ్యత కలిగిన వారు, ఎవరైతే నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో ఉమ్, వాళ్ళ బాధ్యత. ఇలాంటి తప్పిదాలని మనమంతా ఖండించాలా. ఉమ్, ఇది చేయకూడదురా బాబు, ఈ విధంగా చేయకూడదు అని చెప్పి దీన్ని అర్థం చేసుకోకుండా అన్య మతస్థులు, ఆ బస్సులో క్రిస్టియన్లు కూడా ఉండి ఉంటారు, హిందువులు కూడా ఉండి ఉంటారు. ఉమ్, వాళ్ళకి ఇది కరెక్ట్ గా ఇది తెలియదు కదా. వాళ్ళు ఉన్నప్పుడు ఇతను చేయకూడదు. తెలియకుండా అంటే వాళ్ళు ఏం ఇబ్బంది పెడుతున్నారు ముస్లింలని? ఎలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు?
అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి అవగాహన లేక కొన్ని వాటిల్ని తప్పుగా అర్థం చేసుకొని నిందలు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి నేను చెప్పడం లేదు, వాళ్ళకి అర్థమైంది వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక చిన్నది అడగాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే చాలా మందికి కూడా ఈ డౌట్ వచ్చింది. యాక్చువల్గా ముస్లింలు అందరు కూడా చాలా వరకు, అందరంటే అందరు కాదు, ఇష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడు హిందువులు ఎవరైతే దర్గా దాకా వెళ్తున్నారో అలాగే ముస్లింలు కూడా కొంతమంది తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు, శ్రీశైలం వెళ్తున్నారు, వాళ్ళకి నచ్చిన టెంపుల్స్కి వెళ్ళి వాళ్ళు కూడా జ్యోతిర్లింగాలను కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ హిందువుల సాంప్రదాయానికి వచ్చి ఆ శివలింగాన్ని కూడా తాకడానికి అర్హత ఉంది అని చెప్పేసి లోపలికి ఎంట్రీ చేస్తారు, దేవుణ్ణి తాకనిస్తారు, తాకి వాళ్ళకి నచ్చింది మొక్కుకొని ఇస్తారు, మీ ఇష్టం వచ్చేలాగా మీరు దర్శనం చేసుకోవచ్చు అని ఒక ప్రైవసీ ఇచ్చింది హిందూ ధర్మం ముస్లింలకు కూడా. కానీ ఎందుకు మక్కాలో అందరికీ తెలిసింది, మక్కాలో అక్కడ దర్శనం చేసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తారు, హిందువులు ముస్లింలు అందరు కూడా. అలాంటిది అక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు, అక్కడ కాబాలో మరి ఎందుకు అన్య మతస్థులను ఎంట్రీ చెయ్యరు? ఇది చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే చాలా మందిలో ఉన్నటువంటి ఒక అంటే తెలియని విషయం ఇది, చాలా మందికి తెలియదు. ఎందుకంటే చాలా మంది ముస్లింలకి కూడా సామాన్య ముస్లింలకు కూడా అవగాహన లేని విషయం అన్నమాట. నిజంగా ముస్లింలకు కావచ్చు, హిందువులకు కావచ్చు. హిందువులు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను కూడా కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హిందువులు ఏమంటున్నారంటే, మేము ఇంత ప్రైవసీ ఇచ్చి మేము ఇంత దర్శనం చేసుకునేలాగా మా దేవుణ్ణి కూడా తాకేలాగా మేము అవకాశాన్ని కల్పించినప్పుడు మేము అంత దూరం వెళ్తున్నాం కదా, మాకెందుకు లేదా అవకాశము, ఎందుకు ఒక లక్ష్మణ రేఖ గీసి ఆపేస్తున్నారు అనే విధంగా ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.